నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. సాధారణంగా మనం చేసే అన్ని పనులు అందరికీ నచ్చాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా కపుల్స్ లవర్స్ విషయంలో చాలా విషయాలే ఉంటాయి. ఆడవారు చేసే కొన్ని విషయాలు మగవారికి అస్సలు నచ్చవు, చిరాకు పడేలా చేస్తాయి. అవి కొంతమంది నేరుగా చెప్పలేరు, కొంతమందికి చెప్పినా అంతగా అర్థం కావు. దీంతో చివరికి రిలేషన్నే వదిలే పరిస్థితికి వస్తుంది. ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా కొన్నిసార్లు ఎదుటివారు చేసే పనులు ఇబ్బంది పెడతాయి. ఆడవాళ్ళు మగవాళ్ళ పనుల విషయంలో వారు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారో, మగవారు కూడా ఆడవారి విషయంలో కొన్ని విషయాల్ని ఎక్కువగా ఇష్టపడితే మరికొన్నింటి విషయంలో అంతే ఇబ్బంది పడతారు. ఇవి చాలా చిరాగ్గా అనిపించి వారి రిలేషన్పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటి చిరాకు తెప్పించే విషయాలేంటో తెలుసుకొని మీరు ఇష్టపడే మగవారి ముందు చేయకపోవటమే మంచిది. మగవాళ్ళు ఎంత పెద్ద విషయాన్నైనా లైట్ తీసుకుంటారు, కానీ ఆడవారు దీనికి రివర్స్. చిన్న చిన్న విషయాల్ని కూడా పెద్దగా భూతద్దంలో చూసి రాద్ధాంతం చేస్తారు. ఇలా ప్రతి విషయంలోనూ చిరాకు తెప్పిస్తే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అలా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. చిన్న చిన్న విషయాలనే పెద్దగా చేయొద్దు. అలాగే ఏదైనా జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా సమయానుకూలంగా మాట్లాడటం మంచిది. కానీ కొంతమంది ఆడవాళ్ళు ఏదైనా జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యి ఎదుటివారు రిలీజ్ అవ్వటానికి కూడా టైం ఇవ్వరు. వెంటనే అది తేలిపోవాలన్నట్లుగా పట్టుపడతారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఏదైనా విషయం మనం చెప్పినప్పుడు ఎదుటివారు ఎలా వినాలి అనుకుంటారో మనం కూడా ఎదుటివారు చెప్పింది శాంతంగా వినాలి. కానీ కొంతమంది ఆడవాళ్ళు అలా వినరు. దాని బదులు ఎక్కువగా అవసరం లేని విషయాలన్నింటినీ మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రతిసారి చేయటం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అలా అస్సలు చేయొద్దు. కొన్నిసార్లు ఆడవారి మూడ్ బాలేనప్పుడు మగవారు వచ్చి ఏమైనా అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా వినే ప్రయత్నం కూడా చేయరు. అంతేకాకుండా అవసరం లేదులే, వద్దులే, పర్లేదులే అని మాట్లాడుతూ ఉంటారు. అలా ప్రతిసారి జరిగినప్పుడు ఎవరి మనసైనా కూడా విరిగిపోతుంది. తర్వాత వారు ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ఇక ఎవరైనా కూడా వారి శక్తి మేరకు కష్టపడతారు, ఇంట్లోకి ఏమైనా చేస్తారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు అలా కాకుండా వారి శక్తికి మించిన కోరికలతో, ఆశలతో ఉంటారు. ఇది మగవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో రిలేషన్ అంటేనే భయం వేస్తుంది. ఫలితంగా ఆ రిలేషన్ నుంచే బయటకి రావాలని కోరుకుంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.